ఇంతవరకే మేము పవిత్రపరుచుకున్నారు. ఇప్పుడు సంస్థల ద్వారా వారు మీకు ఇంకా అధికమైన వస్తున్నారు. నిరంతరము ప్రామాణికంగా నుండి నేను ఈ బాధ నెరవేర్చుకు శక్తిని ప్రసాదిస్తున్నారు. కాబట్టి మీ ఉద్దేశం తెలుసుకున్నట్టు మీ పవిత్ర సర్వంతా నేను ప్రశ్నించుతున్నాను. అభిషేక్, సుప్రియ ఎట్టి నిబంధన లేకుండా ఇష్టపూర్తిగా గౌరవించి ఉన్నారా? జీవిత కాలంతో నమ్మకం ప్రేమించి గౌరవించుకోవచ్చు, భార్యభర్తగా జీవిత సిద్ధంగా ఉన్నారా? దేవుడు ప్రసాద సంతాన ప్రేమతో స్వీకరించి క్రీస్తు నియమంగా క్రీస్తు చట్టాలను అనుసరించి ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు వివాహం కోసం ప్రవేశింపు అంగీకరించుతున్నారు. కావున దేవుని సమర్థన తెలుసు ఎదుట చేతిలో చేసి మీ సంపదను వెల్లడించారు. క్రీస్తు సమక్షంగా మీ సమన్వయం చేసి ఎలా దాన్ని గుణపరిచి మీకు సంపూర్ణ ఆశలు దయచేది గాక. సర్వేశ్వరుడు జతదాన్ని మానసులు వేరపడుకున్నది గాక. ఆమేన్. సర్వేశ్వర ప్రేమాకేతుగా బ్రహ్మపుత్రులన్న ఈ తారిని ఆస్వాదించండి. దీనిని వస్తు వరకు స్వీకరించే వరకు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమ చూపుకోవచ్చు, ఉన్నప్పుడు ఓడించుకోవచ్చు. కృష్ణ సమాధానం జీవితం దాకా ఈ పవిత్ర
స్ట్రైట్ యాంగిల్ తీసుకోండి ఏం కాదు సైడ్ ఓకే ఈశ్వర్ గురువులు మరియు మనుండే వరకు ప్రార్థించుదాము. ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఈ పవిత్రలను మీకు సమర్పించుచు ఓ సభ కొరకు ప్రార్థన చేయుచున్నాను. మా పాలన జనులైన ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను మీకు సమర్పించుచున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న బాబు గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఈ శక్తివంతమైన బైబిల్లా వారికి విశ్వాసంలో గట్టుకున్నది జ్ఞానం మరియు కథోలిక సంఘానికి నడపడానికి శక్తినిచ్చి వారిని ఎల్లప్పుడూ కాపాడి రక్షించండి. ముఖ్యంగా ఈరోజు అభిషేక్, సుప్రియ జ్ఞాన వివాహాన్ని జరిపించడానికి ఇక్కడికి విచ్చేసిన గురువుల గురువులకు మీ యొక్క అనుగ్రహంతో నింపమని ప్రార్థించుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన విని దీన్ని ఆశీర్వదించండి. ఈ మొక్కలను సమర్పిస్తూ కాశీపతి స్వామిరెడ్డి మధ్యాపరిచింది. వాడు ముసలితనము కూడా దానిని విడపెట్టకూడదు. ఈ పవిత్ర వివాహ బంధానికి తోడుగా నూతన వధూవరులను, కుటుంబాలను నీ కృపతో దీవించుము. ఈ మొక్కలను ప్రేమ, శాంతి, దీర్ఘాయువు, సుభిక్ష జీవితానికి సంకేతముగా అర్పించుచున్నాము. ఈ ఇరు కుటుంబాల ప్రేమతో బలంగా నిలిచి ఆనందంగా జీవించినట్లు వారి బంధం వర్షపు నీటి వలె హృదయాలను తడిపి అనురాగంతో నిండి ఉండినట్లు వారికి ఆరోగ్యం, సంతోషం, శాంతి మరియు దైవ ఆశీస్సులు కలిగినట్లు మరియు అభినవ వినీల జయంతులను కూడా ఆశీర్వదించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయమని ప్రార్థించుచున్నాము. ఓ ప్రభువా, ఈ దీపములను సమర్పిస్తూ వివాహ సాక్షులు మరియు నూతన వధువుల జీవితంలో సహాయం చేసిన వారి కొరకు ప్రార్థించుచున్నాము. నేను లోకములకు వెలుగై ఉన్నాను, నన్ను అనుసరించువాడు చీకటంలో నడవక కానీ సౌజన్యమునకు వెలుగు కలుగునుగాక. ప్రియమైన పరలోక తండ్రి, ఈ దీపైన ద్వారా ఈ పెళ్లి సాక్షులు దీపు, వినులను మరియు రాజారెడ్డి మీకు సమర్పిస్తున్నాము. వీరికి పవిత్రాత్మ బలాన్ని
మంచి ఆరోగ్యాన్ని దయచేసి ఈ దీపాలుగా ఈ పవిత్ర వివాహ బంధానికి సాక్షులుగా ఉంటూ ఈ నవదంపతులకు అవసరమైన మార్గాన్ని చూపించేలాగా ఆశీర్వదించండి. అప్పద్రాక్ష రసాన్ని సమర్పిస్తూ ఈ పవిత్ర వివాహానికి విచ్చేసిన బంధుమిత్రులు మరియు శ్రేయోభిలాషుల కొరకు ప్రార్థించుదాము. ఇది మీ కొరకు నేనిచ్చు నా శరీరము రక్తము, దీన్ని నా జ్ఞాపకార్థము చేయండి అని నుడివిన ఓ మా పరలోకపు తండ్రి, ఈ అప్పద్రాక్ష రసములను మీ కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు పవిత్రమైన శరీరం మరియు రక్తంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి దీవెనలు అందించుగాక. ఈ పవిత్ర వివాహ వేడుకకు హాజరైన అందరికీ నీ శాంతి, ప్రేమ, కృప నిండిన ఆశీర్వాదాలు కలుగచేయుము. మరియు ఈ పవిత్ర వివాహ బలి పూజకు మరింత శోభ తెచ్చినటువంటి గాయక బృందానికి మరి ముఖ్యంగా రాజును ఆశీర్వదించి దీవించండి. చర్చ్ మరియు బలిపీఠం అలంకరించిన సిస్టర్స్ని దీవించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన వీరిని ఆశీర్వదించండి. ఈ ఫలములను దైవ సన్నిధికి సమర్పిస్తూ మన కుటుంబాలలో అనారోగ్యంగా ఉన్న వారి కోసం మరియు చనిపోయిన ఆత్మల కొరకు ప్రార్థించుదాం. విశ్వాసపూర్వకమైన ప్రార్థన రోగిని రక్షించును. ప్రభువు అతనిని లేపును, అతని పాపములను క్షమించును. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ కృపతో మేము ఈ ఫలములను నీ దివ్య ఆశీర్వాదానికి సమర్పిస్తున్నాము. నీ చిత్తమును బట్టి మా కుటుంబాలలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి నీ దయా, కరుణ, దీవెనలు కలుగు చేయుము. శరీరాలకు మంచి ఆరోగ్యాన్ని, మనసులకు శాంతిని దయచేయండి. మరియు కాశీపతి, సల్మిల మరియు గాజవారి కుటుంబాలలో చనిపోయిన ప్రతి ఒక్కరికి నిత్య విశ్రాంతిని దయచేయండి. మా ప్రార్థన వీరిని ఆశీర్వదించండి. ఈ పవిత్ర బలి పూజలో అప్పద్రాక్ష రసాలను సమర్పిస్తూ ఈ నవ దంపతుల కొరకు ప్రార్థించుదాం. పాత్రను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి మీరందరూ దీని నుండి త్రాగుడు అని చెప్పిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ పవిత్ర వివాహ బంధంలోనికి ప్రవేశించిన అభిషేక్, సుప్రియలను నీ కృపతో దీవించండి. వారి బంధం నీ ప్రేమతో నిండి ఉండి ఒకరినొకరు గౌరవించుకొనుచు నమ్మకముతో జీవించుటకు బలాన్ని ఇవ్వండి. వారి దాంపత్య జీవితాన్ని సంతోషకరముగా ద్రాక్షావల్లిగా పరిపూర్ణంగా చేయుము. ఈ దంపతులు ఏకత్వంతో, సహనంతో, ప్రేమతో జీవించినట్లు నీ దయను ప్రసాదించుము. వారి బంధాన్ని మీ కృపతో నింపి ప్రతి పరీక్షలో నిన్ను నమ్ముకునేలా దీవించండి. ప్రభువా, వీరిని శుభ మార్గంలో నడిపించి నీ కృపలో జీవించేలా ఆశీర్వదించుము. యువర్ రెస్పాన్స్. ప్రభువా, మా ప్రార్థన వీరిని ఆశీర్వదించండి. సమర్పించవచ్చాయ్యా నాకున్న సకలం ఈ వరప్రసాదమై కలసి ఈ దీన హృదయని సమర్పించవచ్చాయ్యా.
సర్వశక్తి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. ప్రభువా, ఆయన స్తుతి నీకు మన ప్రయోజకులను తన పవిత్ర శిరస్సులో ప్రయోజకులను ఈ కరుణ ఓ సర్వేశ్వర, ఈనాడు పవిత్ర వివాహ బంధముతో ఏకమైన వీరి కొరకు మేమర్పించి అర్పణను దయతో స్వీకరింపము. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము నీ అనుగ్రహంతో చిరకాలం వర్ధిల్లునట్టు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతములకు తిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పావనిక సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా నీవు వివాహ ఒప్పందము ఒక మధురమైన కార్యగాను ఎప్పటికీ విడిపోనట్టు ప్రేమబంధముగాను రూపొందించుతుంది. తద్వారా పవిత్రమును ఫలభరితములైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకొనదలిచిన సంతాన అభివృద్ధికి దోహదపడదుగాక. ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారము నీ కృపా సహాయంతో వివాహంలోని వివిధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకమనుచున్నావు. జన్మల బిడ్డల జన్మ పాపము ద్వారా ప్రపంచం అందముగా రూపొందుతున్నది. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా జ్ఞాన స్నానంలో వారు పొందు నూతన జననం ద్వారా శ్రీ సభ అభివృద్ధి చెందుతున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల ప్రీతులు నిరంతరం నీ స్థుతులను పాడుతున్నారు. వారితో కలిసి మేము నీ మహిమను కీర్తించుట ఎట్లనగా, పావనుడిగా మీరు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నీవు స్తుతించుటయుండవు. ఏదైనా నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామములకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలు నిరంతరము పిలుచుకున్నావు. కావున ఏలినవారా, జీవామృతము నీ సముఖమున తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనున్నాము. ఈ దినమున ఇది మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అతులుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్పణను
గాక. ఈ వెనుకలున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర దేవమాతైన మరియమాతతోనూ ధన్యులైన నీ అపస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పుణ్యులతో పాటు మమ్మను మోక్ష పాఠమును ఆలోచన చేయము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వాహిక శ్రమంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్నితో సత్యపరచబడి లోకమందరికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించబోతున్నాము. ఈ లోకము యాత్రతో మీ శ్రీశ్వరు మీ శివకులకు మా ప్రాంశికులకు మా పాఠం కూడా అందరూ తదితర పిల్లలు గురువులు సన్యాసులు ఉపదేశాలు ప్రముఖంగా వివాహాలను చెప్పడం దీన్ని సంపాదించిన ప్రజలందరూ విశ్వాసములు ప్రేమను నీ చిత్త ప్రకారం నీ సంపూర్ణ చేయడం ఈ విశ్వాసం మానవులు దయగలకని నన్ను అసలు జరిగిన ప్రజలందరినీ కనికరించి తెచ్చుకున్నాను. చనిపోయిన మా సహోదరులు ఈ ప్రేమయందు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ రైతులు రాజ్యంలో తెలుసుకుని మేము అసలు మీ మహిమను వీక్షించు మీ జ్ఞానంలో పొందుకున్నగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. వారి ద్వారా మేము సకల మేలులను లోకములకు దయచేస్తున్నాము. Yoga
సుప్రియ వీరిద్దరు దేవుని అనుగ్రహం చేత దేవుడు ఏర్పాటు చేసిన పవిత్ర వివాహ పరిస్థితులు అడుగుతున్నారు. ఇంటి బిడ్డలను భగవంతుడు గట్టిగా దీవించాలని ప్రార్థన చేస్తూ ప్రభువే స్వయంగా నేర్పించిన ఆ పరలోక ప్రార్థనను భక్తిగా ప్రార్థించుకుందాం. ఎల్లప్పుడూ పరస్పర ప్రేమతో ఏకమానతలో ప్రార్థించుదాము. పావన పిత, మానవుని నీ పోలికగా సృజించి తిరిగి భార్యాభర్తల ప్రేమయందును శరీరమందును ఏకమై ఈ లోకంలో తమ విధిని నిర్వహించుటకు గాను వీరిని స్త్రీ పురుషులుగా చేసి తిరిగి సర్వేశ్వర ఈ ప్రేమ సంకల్పమును వ్యక్తం చేయుటకు ఆదిలో స్త్రీ పురుషులను వివాహం నందును ఐక్యపరిచి తిరిగి ఈ వివాహ బంధము వీరు మీ ప్రజలతో చేయనుద్దేశించిన ఉడంబడికను సూచించను. సకాలంలో మీరు విశ్వాసులను జ్ఞాన వివాహం నందు ఏకపరిచి తిరిగి వివాహ బంధము క్రీస్తునాథుడికి తిరుసపును గల ఐక్యం యొక్క పరమారవాసమును వెల్లడి చేయించున్నది. అభిషేక్ సుప్రియాలపై మీ ఆశీర్వాదములను కుమ్మరించండి. ఏలిన వారం ఈ దంపతులు వారు పొందే దివ్య సంస్కారంలో తామును ఒకరినొకరు ప్రేమ కానుకగా సమర్పించుకుంటుగాక. ఒక్కొక్కరు తమ యందు ఈ ప్రేమను గుర్తించుకొనుచు ఒకే హృదయంతో ఒకే మనసుతో జీవించుగాక. కుటుంబము పోషించి బిడ్డలను సువిశేష నియమముల ప్రకారము పెంచుచు వారిని మోక్షవాసులతో చేర్చుటకు మీరికి తోడ్పడండి. ఇవి దాసురాలికి ఆశీర్వాదాలను నిజంగా దయచేయండి. ఈమె మంచి ఇల్లాలుగా ఇంటిని చక్కబెట్టుకొనుచు తన బాధ్యతను నెరవేర్చును కాక. పతివ్రతగా మెలుగుచు అందరికీ సంతృప్తికరంగా జీవించును కాక. ఈమె దాసునికి కూడా మీ ఆశీర్వాదములను దయచేయండి. ఇతడు ప్రామాణికుడై భర్తగా నుండి బిడ్డలను శ్రద్ధతో పరామర్శిస్తూ తన బాధను నెరవేర్చును కాక. పావన పిత, మీ సమక్షమున వివాహమాడి ఇదిపై విందునకు వచ్చుటకు ఆశిస్తున్న వీరి జీవితాంతము మోక్షవాసన విధిలో పాల్గొనే భాగ్యమును పొందుదురుగాక. క్రీస్తునాథుని ద్వారా మేము మనవి చేస్తున్నాము. నా శాంతి ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం.
పూర్వీక విశ్వాసులు మాత్రమే ముందు చేసి దివ్య ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుతూ ఉన్నాం. ఇతర క్రైస్తవ శాఖలకు చెందినటువంటి వారు మరియు ఇతర సహోదరులు మీ స్థలంలో కూర్చొని నూతన వరుల కోసం ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రియ కుటుంబ సభ్యులకు మరియు బంధుమిత్రులకు ఈ శుభ సాయంకాల వందనములు. ముందుగా మన అందరినీ ఆశీర్వదించి ఈ
భక్తిపూర్వకంగా జరిపించినటువంటి ఫాదర్ మరెడ్డి గారికి, ఎంట్రన్స్లో బ్లెస్సింగ్ ఇచ్చినటువంటి ఫాదర్ జనార్దన్ గారికి, మరియు ఇంట్రడక్షన్ ఇచ్చినటువంటి ఫాదర్ బూత్ గారికి, సువిశేషం చదివినటువంటి ఫాదర్ అమల్ గారికి, మరియు సుప్రియ అభిషేక్ లేక జీవితం ఎట్లా ఉండాలి అని చెప్పినటువంటి ఫాదర్ జోర్జ్ గారికి, మరియు ఇద్దరిని ఆశీర్వదించినటువంటి ఫాదర్ నిఖిల్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్స్. ఈ వేడుకల్లో ఇంత భక్తిపూర్వకంగా పాల్గొనడానికి తమ మధురమైన స్వరాలతో పాటలు పాడినటువంటి మిస్టర్ రాజు మరియు వారి బృందానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ క్వార్ మెంబర్స్. ఈ ఆల్టర్ డెకరేషన్ చేసినటువంటి సిస్టర్స్కి హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సిస్టర్స్. అడగగానే బస్ ఇచ్చినటువంటి అరుణక్కకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అరుణక్క. ఈ వివాహ వేడుకకు హాజరై నూతన వధువుల కొరకు ప్రార్థించి దీవించడానికి వివిధ ప్రదేశముల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క బంధుమిత్రులకు, అతిథులకు, శ్రేయోభిలాషులకు, కాశపతి మరియు గాదేవారి కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీ ప్రేమ ఆశీస్సులు మరియు అనుకూల సహకారం లేకుండా ఈరోజు ఇంత ఘనంగా జరిగేది కాదు. థ్యాంక్ యూ ఫ్యామిలీ మెంబర్స్, వెల్ విషర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈ పుణ్యకాలానికి రూపకల్పన చేసి అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా వందనాలు. మరియు మా సహోదరుడైనటువంటి ఫాదర్ రాజా గారు తన ఇనిషియేటివ్ తీసుకొని వివాహ బంధాన్ని ఆశీర్వదించినందుకు గాను థ్యాంక్ యూ ఫాదర్ రాజా. వన్స్ అగైన్ థ్యాంక్పై జరిగే కార్యక్రమము గుడి బయట ఆవరణలో వచ్చిన అతిథులకు కాఫీ అరేంజ్ చేయబడింది. ప్రతి ఒక్కరూ కాఫీ, అక్కడ ఇవ్వబడినటువంటి స్నాక్స్ తీసుకొని వీలైనంత తొందరగా మనము ఫామ్ హౌస్కి ప్రొసీడ్ అవుతే అక్కడ కార్యక్రమాలు తొందరగా ముగించడానికి మనకి సమయం అనుకూలమవుతుంది. రిసెప్షన్ గురించి ముఖ్య సమాచారం. ఇక్కడికి వెళ్ళడానికి ఓన్ వెహికల్స్ లేనటువంటి వారి కొరకు బస్ అరేంజ్ చేయబడింది. మరలా అరౌండ్ 9 o'clock సేమ్ బస్ ఇక్కడ తిరిగి నియర్ ప్లేసెస్లో డ్రాప్ చేస్తే అక్కడి నుంచి మీ ప్లేసెస్కి వెళ్ళవచ్చు. మంచి ఆహారం, ఆనందభరితమైన సమయాన్ని గడపడానికి మనమంతా రెయిన్బో రిట్రీట్ కనక మామిడి వద్ద కలుసుకుందాం. మీ అందరి సమక్షం ఈ వేడుకను మరింత ఆనందదాయకంగా మార్చుతుందని ఆశిస్తున్నాం. మరి ఒకసారి మీ అందరినీ తలంబ్రాలకు, రిసెప్షన్కి అభిషేక్ సీఎం చేశారు తెలుసు, అమ్మాయి ఏం చేసినట్టు. కాకపోతే ఒక చిన్న ప్రశ్న. అభిషేక్ ఇప్పటి నుంచి తల్లిదండ్రుల, మీ అన్న వదిన, లేదా మీ ఆత్మీయుల, లేదా ఎవరు నీకు ముఖ్యమని చెప్తే ఏం చెప్తారు? జీవితంలో ఎవరు నీకు ముఖ్యం? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తావు? ఇబ్బందులే అందరా? రాంగ్ ఆన్సర్. సుప్రియ అందరికన్నా మిన్నగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినట్టుగా అందరికన్నా మిన్నగా అందరినీ వదిలి నీ చేతి పట్టుకొని నడుస్తాడు ఈరోజు. అందుకే తల్లిదండ్రులు వద్దని నేను చెప్పను, కానీ అందరికన్నా ఎక్కువగా సుప్రియ నీవు కూడా ఒకరికి ఒక్కరు అన్నట్టుగా కలిసి జీవించినప్పుడే నీ సంసారిక జీవితం సాగుగా చెబుతుంది. సుప్రియ నీకు ఇంకో ప్రత్యేకమైనటువంటి బాధ్యత భగవంతుడు ఈరోజు ఒక చెప్తూ ఉన్నాను. నీ జీవితంలో సరికొత్త జీవితానికి నీవు నాంది పలకబడుతున్నావు. మెట్టినీటి వారి యొక్క పట్టు వస్త్రాలు ధరించిన సమయం నుండి, ఆ సమయం నుండి
నీకు దేవుడు ఒక గొప్ప గురుతర బాధ్యతను అప్పచెప్తూ ఉన్నాడు. ఆ వంశ పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు, ఆ వంశావళిని, ఆ వంశవృక్షాన్ని ముందుకు నడిపించడానికి సరికొత్త బాధ్యతని అప్పచెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటి నుంచి నీవు సరైన రీతిలో వెలుగుతున్న దీపం మాదిరిగా అందరికీ కాంతనిస్తూ ఆ కుటుంబాన్ని ముందుకు నడిపించే బాధ్యతను భగవంతుడిస్తూ ఉన్నాడు. ఆ వంశాన్ని దేవుడు ఈరోజు నీ పుస్తకంలో నాటుతూ ఉన్నాడు. చిన్న మొక్కగా అది ఫలించాలని పెద్దగా సంతాన అభివృద్ధి ద్వారా ఎంతమంది సూర్యకాంతి 12 మంది ఉన్నారు. సో చక్కగా దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతూ కలకాలం కలిసి ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించాలని తరఫున నేను మిమ్మల్ని మనసారా అభినందించి ఆ దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చివరి ప్రార్థనగా అందరం చేస్తాను. ఓ సర్వేశ్వర, నీ కృపతో స్థాపించిన ఈ పవిత్ర బలి నుండి లభించి ఫలములను మాకు అనుగ్రహించి నీ ప్రేమతో ఆత్మను పవిత్ర బంధమును నీ ఐక్యపరిచిన అభిషేకుడు సుప్రియ ఒకే ప్రేమ ఏకం చేయమని నిన్ను బ్రతిమాలుకుంటున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. శిరముల నుంచి ప్రత్యేక జీవితమై ప్రార్థించుకుంటాం. ఎల్లప్పుడూ ఉండునట్టు అనుగ్రహించుగాక. దేవుని ప్రేమ పితా పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ఇక్కడ ఇద్దరు వధువుల నుంచి సంతకం పెట్టాలి. తర్వాత పాదములతోటి ఫోటోగ్రాఫ్ ఉంటుంది. తర్వాత పాదం నా పైగో విన్నాను పైగో